హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వంపై పెన్షనర్ల సంచలన నిర్ణయం అండి. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎవరికైతే చూసాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షనర్లు మోసం చేయడమే జగన్ లక్ష్యం అని అంటున్నారండి. ఎవరైతే అంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ గారు అయితే ఈ విధంగా అంటున్నారు. సో వృద్ధులైన పెన్షన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు జగన్ అని అయితే అన్నారు. సో ఈ విధంగా ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని అయితే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ గారు పేర్కొన్నారండి. నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిజిస్టోర్ చేయడానికి అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తామని జగన్ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగూ వారు అనుమతి ఇవ్వరు, చూసారా నేను ఇద్దామని అనుకుంటే బాబు అడ్డుపడ్డారని చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారన్న అని అయితే ఆరోపించారు. ఇక 1వ తేదీన రావాల్సిన జీతాలు పెన్షన్స్ అయితే ఇవేవి సకాలంలో రావడం లేదని అన్నారు. అలాగే గడిచిన 4 సంవత్సరాల నుంచి డిఏ అరియర్స్ ఊసే లేదని అయితే సుబ్బరాయన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.